నీకు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత టామ్ టామ్ టామ్. ఏంటప్పా ఈ చీకటి ఏమి కనిపించట్లేదు. ఎవడ్రా నువ్వు? క్షమించండి బాబాయ్, ఆ దొంగని. ఈ చార్ల బనియానేంటి, గల్లాలుంగేంటి, ఈ పులిపేరేంటి, ఈ జర్రి గుర్తేంటి? ఘాటు ఘాటు. ఇదంటారా ఇంత చిన్నగుంది? బ్రానా గ్రంథాలు బాబాయ్. చిన్న పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్ళినట్టు ఈ గెటప్ ఏంట్రా? దొంగలకి డ్రెస్ కోడ్ ఇదే కదా. అన్ని ఫీల్డ్ వాళ్ళు అప్డేట్ అవుతున్నారు కదా, మన ఫీల్డ్ వాళ్ళు మొత్తం ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? మనం అంటున్నారంటే తమరు కూడా. కానీ నీళ్ళ 1916 దొంగను కాదు, 2016 ఆండ్రాయిడ్ 5.1 2.10 అప్డేట్ వర్షన్. నమస్కారం బాబాయ్. మరి మారుమూల గ్రామం నుంచి వచ్చినట్టున్నావు. ఎవరనేది? మాది శ్రీకాకుళం పక్కన. ఆపు. శ్రీకాకుళమా? నువ్వు మాట్లాడదేమో నెల్లూరు స్లాంగ్, శ్రీకాకుళం అంటున్నావు. అదే మా ఒరిజినల్ నాన్నదేమో నెల్లూరు, మా రెండవ నాన్నదేమో శ్రీకాకుళం. నీ క్రాస్ కనెక్షన్స్ నాకు చెప్తావేంటి? అదేంది బెదరు, ఒక భాష వాళ్ళు ఒక జాతి వాళ్ళు కలిసినప్పుడు లోపల నుంచి ఉద్వేగం తనుకొస్తుంది కదా, అందుకు చెప్పిన. సర్లే. ఇదేంటిది? కత్తుండ్లా? ఈ కత్తంటి తుప్పు పట్టిపోయింది. ఎప్పుడైనా వాడారా? ఎందుకు వాడలేదు? మా ముత్తాతుండ్లా ఇంకా ఉన్నాడా? లేడు, పోయినాడు. వాళ్ళ ముత్తాత వాడుండేడా కత్తి. బ్లేడ్లు సీజర్లు కూడా అప్డేట్ అయ్యాయి. ఇంకా నువ్వు తుప్పు పట్టిన కత్తితో ఎవరిని బెదిరిద్దామని? నిజమే, పెద్ద పెద్ద వాళ్ళంతా దొంగలుగా మారిపోయి కోట్ల కోట్లు దనుకుంటా ఉంటే మా లాంటి వెనకబడ్డ దొంగల గతి ఏంటి కావాలి చెప్పు బెదరు. మన ఫీల్డ్ కి సెంటిమెంట్ సీన్లు వర్కౌట్ కావు బ్రదరు. ముందా కొలాయి కట్టాయి. మీలాంటి లేటెస్ట్ దొంగలు మా లాంటి దొంగలకి ఉపాధి కల్పించాలి బెదరు. ఉపాధి నేను చెప్పినట్టు చేస్తావా? ఒక్క దొంగతనం తప్ప నాకేటి రాదే. నువ్వు చేయాల్సిన దొంగతనమే. సరే గాని భోజనం చేసి 2 రోజులైంది, వంటగది ఎక్కడా? అంటే నువ్వు ఈ ఇంట్లో దోచుకోవడానికి రాలేదా? దోచుకోవడానికి, కాకపోతే డబ్బు నగలు కాదు, భోజనం. అదేంటి బెదరు, నన్ను కంటతని పెట్టద్దని నువ్వు ఎడుతుండవా? నేను కన్నీళ్ళు పెడుతుందని ఆకలి బాధ చూసి కాదు, మన ఫీల్డ్ ఇంత దయనీయ స్థితిలో ఉందా ఏంటని. ఇలాగే ఉంటే మన చోరకళ కూడా హస్తకళలో అంతరించిపోతుందేమని భయం వేస్తుందిరా. నిజమే బెదరు, మన అందరం కలిసి అంతరించిపోతున్న మన చోరకళని నిలబెట్టాలా. నేనుండగా మన చోరకళని అంతరించిపోనివ్వను. నువ్వు బాధపడకు. అట్నే. ఇప్పుడు ఏంటి బెదరు, ఏంటి చేస్తున్నావా? కటింగ్ చేస్తా. కట్టిగా? ఎన్టీఆర్ కట్టిగా, ఏఎన్ఆర్ కట్టిగా? హాలీవుడ్ కటింగ్. అదేంది? నేను చేస్తా, నువ్వు చూడు. అట్నే. ఎవరితను? కంగారు పడకు, నువ్వే. ఇదేదయ్యా, అందుగా తయారు చేస్తావు, ఇటు తయారు చేసావో. నా బొచ్చు నాకు ఇచ్చేవయ్యా, పోతాను తీసుకుని. తక్కువలో బొచ్చు కోసం ఇంతలా ఏడుస్తావేంటి? నన్నేమన్నా కానీ నా బొచ్చునేమన్నమాక. దాని వెనకాల ఉన్న లవ్ స్టోరీ నీకేంటి తెలుసు? లవ్ స్టోరీ ఏంది ఏంది? నేను ఎప్పుడైనా దొంగతనం చేసి పట్టుబడితే ఆ పోలీస్ స్టేషన్ లేడీ కానిస్టేబుల్ ఉన్నా పద్మావతి, అది నా జుట్టును లవ్ చేసి వెనకాల నుంచి దొబ్బుకుపోమని వదిలేసేదయ్యా. ఇప్పుడు అడగలుగుతుందయ్యా, బొచ్చుల లవ్ స్టోరీ కావాలంటే విగ్గి చేపిస్తాలే. చెబుతావా? చేపిస్తాలే. అయితే అట్నే. ఇప్పుడు నీ పేరేంటి? నా పేరేందా? గంగులో. ఘరానా గంగులో. మార్చే పేరు, మార్చే భాష, మార్చే బాడీ లాంగ్వేజ్ మార్చే. ఈ రోజు నుంచి నువ్వు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ రఘు నందన్ ప్రసాద్ వర్మ. బిజినెస్ మ్యాన్ రఘు. రఘు పొడుగవలా? టెలన్ పిలిపించి కట్ చేపిద్దాంలే. ఇది పొట్టి టైట్ అయింది, అది పేరు పొడుగైంది. ఓ, అయితే షార్ట్ గా రఘు అని పెట్టుకో. అట్నే. నేను ఇప్పుడు ఎడ్ చేయాలా?
ఈ రోజు నుంచి నీ జాతకం మారిపోతుంది. కోట్లు కోట్లు దండుకోవటమే. అందులోంచి 500 ఇప్పించండి బాబాయ్, గుడిసెకి అద్దె కట్టుకోవాలా? ఛీ! నీ లేక్ లైఫ్ ని మర్చిపోవా? నీ లైఫ్ స్టైల్ ని మార్చేస్తా. ఏదో ఒకసారి నడిచి చూపించు. దండం గురువా. ఓకే. డ్యూటీలో దొంగలాగా నడవాల్సింది బిజినెస్ మ్యాన్ లా నడవాలి. నువ్వు నడు. చూడు, ఇలా నడవాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇమిటేట్ చేసిండ్లా. బిజినెస్ మ్యాన్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ లాగే నడుస్తారు. ఇప్పుడు నడవక ముందు చెప్పాలన్నమాట. మరి ఇప్పుడు నడు. ఇప్పుడు నడుస్తా చూడు. నా రూటే వేరు. ఈ రూట్ బాగుంది, ఇదే ఫిక్స్ అయిపో. అట్నే. నేను చెప్పే జాగ్రత్తగా విను. చెప్పు. ఈ ఇంట్లో హారిక అని ఓ అందమైన అమ్మాయి ఉంది. లవ్ చెయ్యాలా? ఆ అమ్మాయిని నువ్వు పెద్ద నాన్న అని పిలుస్తుంది. మిగతా వాళ్ళంతా మామయ్య అంకుల్ అని పిలుస్తారు. బావా అని పిలిచేవారు ఎవరు లేరా? రోడ్డు పైన వీళ్ళు ఉన్నారు, పిలువంటావా? జోకులేస్తేనే పోతా. విగ్గొద్దా మరి? కావాలి బాబయ్య. భయపడితే ఈ ప్రపంచంలో బ్రతకలేవు, భయపెడితేనే ఈ మనుషుల మధ్య బ్రతకగలవు. ఏ సినిమాలో బాబు ఈ డైలాగు? ఫ్లోలో వచ్చింది, వాగాను, వాడుకో. ఓకే. ఇంతకీ ఇది ఎన్ని కోట్లు ఆస్తుంటుంది? చెప్పితే తట్టుకోలేవు, స్పృహ తప్పి పడిపోతావు. నా మాట విని పద. ఉజ్జాయింపుగా చెప్పు బాబయ్య. నేను పీకేసిన నీ బొచ్చంతా. ఆపు, మళ్ళీ మొదలెట్టావా? విగ్గి చెప్పిస్తా అన్నాను కదా. అట్నే. పద. బిజినెస్ మ్యాన్. ఓ అది చూడు. ఎదురేంటి అచ్చు నాలాగే ఉన్నాడు? కాదు, నువ్వే ఆడలా ఉన్నావు. ఉండేలా చేశా. అవును, వీడు ఉన్నాడా పోయాడా? ఇటు పైకా కాదు, మనం పంపించే చోటుకి. ఇదేదో లిటిగేషన్ వ్యవహారాల్లో ఉంది. చూడు, ఆ విగ్గేదో చేయిస్తాను, నాకు ఇచ్చేవైపోతా. ఎక్కడికి పోయేది? చూడు నా దొంగనా బ్రదరు, ఈ ఇంట్లో రావడమే నీ చేతిలో ఉంది, వెళ్ళడం నీ చేతిలో లేదు. కాబట్టి నోరు మూసుకొని వెళ్ళి తలుపు కొట్టు. తప్పదా? తప్పదు. చేతులు ఉడుకుతున్నాయి. చూడు, డాక్టర్ కి దొంగకి చేతులు వనక్కూడదు. అలా వణికితే మనం చేసే వృత్తికే ద్రోహం చేసినట్టు. ఓకే. ఇదిగో పంప తీసి ఆ బిల్లా సినిమాలో ఆడిని లేపేసిన నిరికించవు కదా. ఓహో, కోట్ వేసుకునేసరికి ఆ రేంజ్ లో ఉంచుకున్నావా? చూడు బ్రదరు, మనది సీరియల్ దొంగతనం, సినిమా దొంగతనం కాదు. లేపేడా లేవు కదా. జస్ట్ ప్లేస్ చేంజ్. అయితే అట్నే అట్నే వెళ్ళు. మళ్ళీ ఏంది? ఆల్ ది బెస్ట్. ఏంది అంటే అంతా మంచి జరుగుగాక బిడ్డ. మరి పాసుకులా ఈ చెప్పడానికి భయపడేటి పిలిచావు. సరే వెళ్ళు. తాగబోతు మళ్ళీ వచ్చినట్టున్నారు. ఎవరు నువ్వు? నీ డూపుని పంపదీసిన అంతరాత్మవే. అట్నే అనుకో. ఈ టైంలో వచ్చావేమిటి? నాకేం ప్రాబ్లం లేదు. నాకుంది. ఇదిగో బ్రదరు, కన్ఫ్యూజింగ్ అవ్వకో. నేను నీ అంతరాత్మని కానులే, నీ డూపుని. యో, డబ్బున్న నీలాంటి ప్రతి బలిసిన వాడికి ఆ భగవంతుడు నాలాంటి డూపు చేసి వదిలిపెడుతుండ్లా. మేం కష్టపడి రూపాయి సంపాదించుకుంటుంటే నీలాంటి డూపు వచ్చి సుఖపడతారా? అంటే డబ్బు సరిపడా ఉందనుకో, అది మన్ను కాపాడుతుంది. దాటుందనుకో, దాన్ని మనం కాపాడుకోవాలా.
పైసా కొరగానే ప్రతి వాడు డబ్బు గురించి మాట్లాడమే మీ పాసకాల బోన్లో ఉన్న సింహం గర్జించినా ప్రయోజనం లేదు బెదరా. సర్లే, ఇంతకు నీకేం కావాలి? గది ఇప్పుడు కదా నువ్వు సరైన పాయింట్కి వచ్చింది. ఏం లేదు బెదరా, నీ బీరువా లాకర్ నంబర్ ఏంటో చెప్పు. చెప్పను. సినిమాలు చూసి కూడా మా రెండు మీరు చెప్పకపోతే ఇలా రేటు చేస్తాడో మీకు తెలీదా? చంపుతావా? చంపరా చూద్దాం. అట్నే చూడు బెదరా, ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటది. నీకు ఓ వీక్నెస్ ఉంది, హారిక. దాన్ని ఏడు చేసినా చెప్పవా నువ్వు? వద్దు, హారిక నేను చేయొద్దు బెదరా. తెలుగు వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్. దాన్ని ఉపయోగించుకునే రాజకీయ నాయకులు నాలాంటి కేటుగాళ్ళు దర్జాగా బతికేస్తుండలా. యో, ఊరికే గోల పెట్టక నంబర్ ఏంటో చెప్పు. అలాగే చెప్పు. 00 టింగ్ 99 టింగ్ టింగ్ 99 టింగ్ టింగ్ 00 టింగ్ టింగ్. అరే ఫ్యాన్సీ నంబరు గుర్తుంటది. నా కూతురు నేను చేయకు ప్లీజ్. చూడు బెదరో, నువ్వు కోఆపరేట్ చేసినంత కాలం నీ కూతురు పేడానికి ఏ డోకా లేదు. ఆకలిస్తుంది. యో, మంచి భూమిచ్చి పంపిస్తా, తిని తొంగో. హారికి నేను చేయకు. అట్నే అట్నే. హలో అట్నే. రే లాకర్ నంబర్ చెప్పాడా? డబ్బు ఎంత ఉందో చెప్పాడా? లాకర్ మర్చిపోతారు, నంబర్ మర్చిపోతారు మళ్ళీ. హలో, అవును మేడం, తగ్గట్లేదు మేడం. అవునా, 2 రోజులు తగ్గిపోతుందా? అలాగైతే కొంటాను మేడం. అవునా, ఒక్క నిమిషం మేడం. రే రే రే, ఒక నంబర్ చెప్తా, నోట్ చేసుకోరా ప్లీజ్ రా. రే ఒక నంబర్ చెప్తారా ప్లీజ్ రా. చెప్పు. చెప్పండి మేడం. 100 టింగ్ 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 3999 టింగ్ 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 3999 టింగ్ 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 3999 టింగ్ 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 టింగ్. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గుర్తుందా చెప్పోసారి? 1800 3999 3999 3999. అంతేరా, గొప్పడు రాను. లాకర్ పని చేయి. అమ్మయ్యా, పొట్ట తగ్గిపోదు. రే, ఇన్ని నంబర్ లేవు అక్కడ. ఏ నంబర్ కొడుతున్నావురా? 1800 3999. అన్న పుట్ట సంబంధించిన నంబరు. లాకర్ నంబర్ కొట్టి ఓపెన్ అవుద్ది. మరి ఆ నంబర్ ఏది? అలా అనక్కరా, లాకర్ నంబర్ గుర్తు తెచ్చుకో. 1800 అబ్బా, పుట్ట సంబంధించిన నంబర్ రా. లాకర్ నంబర్ గుర్తు తెచ్చుకోరా. గుర్తు రావట్లేదు. అలా కాదు బంగారం, నువ్వు చాలా మంచోడివి, బాగా తెలివైనోడివి. గుర్తెచ్చుకో. గుర్తొస్తుందా? టింగ్ 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 3999 పట్టేశారు. 3999 3999 ముందు 1800. మళ్ళీ నా పుట్ట సంబంధించిన నంబర్ చెప్తావేంట్రా? లాకర్ నంబర్ గుర్తు తెచ్చుకోరా ప్లీజ్. అప్పటి నుంచి గుర్తు చేసుకొస్తుంటే కొత్త నంబర్ చెప్పే మొత్తం పోయింది. మర్చిపోయా. అలానే కదా, నీ మీద ఆశలు పెట్టుకున్నాను కదరా. ఓపెన్ చేయరా. నీ అమ్మ మధ్యలో ఈ బ్రేక్ ఒకటి వెళ్ళి చూడుపా. ఏంటి సారిక ఇలా వచ్చావు? సారిక కొత్తగా ఆపిల్ పెయింట్ అంకుల్. అదే నీ హారిక. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అదే అదే బాంబే ఆడిషన్ టెన్షన్. సారీ, నాకు ఒక 25,000 కావాలి అంకుల్. 25,000 ఎందుకు? షాపింగ్ కి. షాపింగ్ కి 25,000? నీకు అసలు బుద్ధుందా? చైనా బజార్ లో 25 రూపాయలకి లంగా ఓడి వస్తుందా? ఇంకా ఇందా 100 కొనుకోపా. వీడు సీన్ ని కంపు కంపు చేసేలా ఉన్నాడు. మీరు ఏదో టెన్షన్ లో ఉన్న నిజమే అంకుల్. మళ్ళీ వస్తాను. అమ్మాయికి లాకర్ నెంబర్ తెలిసేమో. ఇంకో అమ్మాయి ఒకసారి ఆగు. ఏంటి అంకుల్? ఏం అవసరం వచ్చాడు ఏమో ఏమిటో. లాకర్ ఓపెన్ చేసి 25,000 తీసుకెళ్ళు. అలాగే. లాకర్ నెంబర్ ఎంత అంకుల్? అదే నీకు తెలీదా? మీరెప్పుడు చెప్పలేదుగా. లేదా? సరే సరే, ఒక గంట ఆగిరా ఇస్తా. అలాగే. ఆ అమ్మాయి సంగతి నీకు దేనికి? ఏదో చెప్పి పంపించొచ్చుగా. ఏం చెప్పి పంపిస్తాం? 25,000 బట్టలకి మాకు 5 తరాల బట్టలు వస్తాయి. నీలా ఒక చొక్కా ఒక గోచి వేసుకుంటే 5 తరాలేంటి 10 తరాలు కూడా వేసుకోవచ్చు. సర్లే, లాకర్ నంబర్ చెప్పు. అది మర్చిపోయారని చెప్పాను కదా.
సర్లేరా, ఇదంతా నా కర్మలే గాని ఇందాక నా పుట్ట సంబంధించిన నంబర్ చెప్పానా, అదేనా చెప్పు. రాసుకో. టింగ్ 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 ఏంట్రా, నంబర్ కదా నేను చెప్పింది. అగదు. టింగ్ 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 గుర్తుంది, నంబర్ పోయింది. నీ వల్ల నా లైఫ్ ని టింగ్ టింగ్ చేసేలా ఉన్నావు కదరా. మరి ఏం చేయను, అమ్మాయితో మాట్లాడి ఉన్నది పోయింది. వీడెక్కడ దొరికాడు. అయ్యో, ఆగు, 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 వస్తుంది వస్తుంది వస్తుంది. టింగ్ టింగ్ 0 టింగ్ టింగ్. మ్యూజిక్ చాలా బాగుంది, కొట్టుకో. టింగ్ టింగ్ 99. గుడ్ మార్నింగ్ ఆడిటర్ గారు. గుడ్ మార్నింగ్. ముంబై నుంచి ఎప్పుడు రావడం? మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను కార్తీక్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అప్పుడే మొహంలో పెళ్లికలు వచ్చేసింది. థ్యాంక్ యూ. సార్ ఎక్కడ? అదిగో మాటల్లోనే వచ్చేసారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా? సార్ నేను ఆడిటర్ని. సినిమాలు కట్ చేసే ఎడిటర్ వా? అబ్బాయి ఏం లేదు, అంకుల్ సరదాగా జోక్ చేస్తున్నారు. ముంబై నుండి వచ్చాను సార్. మీరు సైన్ చేయాల్సిన పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. ఫైల్స్ మీద సంతకాల. హెల్త్ ఏమైనా బాగోలేదా సార్? భలేవాళ్ళే ఆడిటర్ గారు, అంకుల్ హెల్త్ సూపర్. ఈడ కూడా నా ప్రాణానికి. కొంచెం టెన్షన్గా ఉన్నాను. ఆ ఫైల్ అక్కడ పెట్టేళ్ళు, తర్వాత చూస్తా. అలాగే సార్. ఈ చెక్స్ మీద సంతకాలు పెట్టండి సార్. మళ్ళీ ఇదేంటి? అదేంటి అంకుల్ కొత్తగా అడుగుతారు? స్టాఫ్ కి శాలరీ ఇవ్వాలి కదా. ఇయ్యండి. మీరు సంతకం పెడితేనే కదా. కదా, ఇటు తప్పు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? పెన్ కోసం. పెన్ నా దగ్గర ఉంది అంకుల్. అదేంటి అంకుల్? సంతకం తీరా వచ్చేది నా రూమ్ లో నా పెన్ తోనే పెడతా. వస్తా. అంకుల్ దానికి మీరెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తా. కార్తీక్, ఏంటి అంకుల్? ఎడిటర్ గారు చాలా దూరం నుంచి వచ్చినారు, అలసిపోయినారు. రూమ్ చూపించు, బూ పెట్టించు. ఎడిటర్ ఏంటి? మరి ఇంకేంటి? ఆడిటర్. అది కదా అంది. ఆయన బూ పెట్టించు, నేను వస్తా. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళాల్సింది బయటికి కాదు, రూమ్ లోకి. నా ఇంటి సంగతి నాకు తెలియదా కార్తీక్? ఓ. తలుపు వేయడానికి వెళ్తున్నాను, నువ్వు తలుపేయి, నేను వస్తా. జలుబు. సార్లో ఏదో మార్పు కనిపిస్తుంది కార్తీక్. నిన్నటి వరకు బాగానే ఉన్నారు, సడన్ గా ఇవ్వాలంటూ ఆయన మాటల్లోనూ చేతల్లోనూ తేడా కనిపిస్తోంది. గురు, యో గురువా, ఒకసారి రావే బయటికి. ఏం చేస్తాం లోపల? అయ్యో చచ్చిపోతావా, గట్టికి లాక్కో. ఇది స్టైల్. సైలా సర్లేగానే, ఆ ఎడిటర్ అంటే వచ్చినాడు, సంతకాలు చేయమంటున్నాడు. చేసి ఇచ్చేద్దాం. ఇది చెక్ బుక్ రా, ఎవడు పడితే వాడు సంతకం చేయకూడదు. నువ్వు అలా చేస్తేనే పోతా. అది ఇది చెక్ బుక్, ఎవరి అకౌంట్ ఉంటే వాళ్ళే చేయాలి, నువ్వే చేయాలి. ప్లీజ్ అట్నా? ప్లీజ్ 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 అట్నే. ప్లీజ్. చేయి. ఎలా చేయాలా? ఈ పేరు మీద చేయి, చేసే. కానీ నాకు సంతకం రాదే. సంతకం కూడా రాదా? వేలు ముద్ర గాడివా, ఈ విషయం నాకు ముందే చెప్పలేదురా. నువ్వు అడగలేదుగా. ఆగిపోయిన సినిమాకి డబ్బింగ్ రైట్స్ కొన్నట్టుందిరా నా పరిస్థితి. బాధపడ గురువా, నువ్వు నేర్చుకుంటా. అంటే నిన్ను ఇప్పుడు బాసర తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయించాలా? అప్పటి వరకు వాడు ఆగల కదరా. అయితే తూర్పు తిరిగి దండం పెట్టు. రే, తేడా వస్తే ముందు పోయేది నువ్వే. ఇప్పుడు నేను ఏంటి చేసే దేవుడు? బయట వాడు వెయిట్ చేస్తున్నాడు. చెక్ మీద సంతకం చేయకపోతే మన మీద డౌట్ వచ్చేస్తుంది. గురువా, అదేదో ఇడ్లీలో నా విగ్ ఆర్డర్ చేస్తా అన్నావు, వచ్చిందా? ఇప్పుడు దాని గురించి ఎందుకురా? అది అటుకు జంప్ అయిపోదామని. ఏ భగవాన్, ఇందులోంచి బయటపడే మార్గమే లేదా? ఏం చేయాలి? గురువా, ఒక మార్గం ఉందే. ఏంటి? సంతకం దేంతో చేస్తారు? ఎంతో. అది మన కాడ లేదని చెప్తావు. పెన్ను లేకపోతే ప్రపంచంలో పెన్లు ఉండవా? వాడి దగ్గర 3 పెన్లు ఉంటాయరా? సంతకం చేసే చెయ్యి బాగోలేదని చెప్తావు. భలే చెప్పారా దొంగ నాయనా. సేమ్ ఇదే చెప్పేసి రా పప్పు. వస్తా. అవును గురువా, నాకు డౌట్. ఏంటి? ప్రాక్టికల్ గా చూస్తే టెక్నికల్ గా ఇది తప్పేమో. అంటే చెయ్యి బాగోలేదని చూపిస్తే కానీ నమ్మరు కదా. కరెక్టేరా, నమ్మిద్దాం దా.
ఇప్పుడు నువ్వు విక్రమార్కుడు సినిమా చూసావా? ఎందుకు చూడలేదు? అందులో పాట ఉంటది, జింతాక్తా చితా చితా జింతాక్తా. రవితేజ ఇలా చేస్తే సంతకం చేయడం వచ్చేస్తుంది. అవునా? పోగురువారం మరి. రాజమౌళి గారు కూడా ఇలాగే నేర్చుకున్నారు. రాజమౌళి గారు నేర్చుకున్నాడా? నెక్స్ట్ నువ్వే. రాజమౌళి గారి తర్వాత నేను. కానీ కళ్ళు మూసుకొని చేయాలి. నేను స్టాప్ అనగానే ఇలా చేపెట్టాలి. స్టాపర్ చేయబెట్టే. రెడీ రెడీ. జింతాక్తా చితా చితా జింతాక్తా జింతాక్తా చితా చితా జింతాక్తా. స్టాప్. అయ్యో అంకుల్ ఏమైంది? తలుపుసంలో చేపెట్టించాను. అదే పెట్టాడు. ఇది కరెక్ట్. అయ్యయ్యో సారీ సార్. సారీ సారీ. పదండి అంకుల్ హాస్పిటల్కి వెళ్దాం. వద్దు అశోక్. నా పేరు అశోక్ కాదు అంకుల్. కార్తిక్ గుర్తుంది. చేయి పంచర్ అయి బ్రెయిన్ దెబ్బతింది. చేతికి దెబ్బ తగిలితే బ్రెయిన్ దెబ్బ తినడం ఏంటి? సార్ చెక్కుల మీద సైన్లు అయిపోయాయా? లేదు, ఈలోగా ఈ ఘోరం జరిగిపోయింది. పర్లేదు సార్, మీరు ఒకసారి బ్యాంక్ వచ్చి స్కాన్ చేస్తే. మామగారు బాగా టైట్ అయ్యారు. కాస్త రెస్ట్ తీసుకుంటే లూజ్ అవుతారు. పర్లేదు, కాస్త లూజ్ అయ్యాకే కాస్త రెస్ట్ తీసుకున్నాక వెళ్దాం. మన కంపెనీకి మంచి పేరుంది సార్. ఫస్ట్ సారి టేబుల్ మీద శాలరీస్ ఉంటాయని ఎంప్లాయీస్ నమ్మకం. భలే దొరికిపోయాడుగా ఈ దొంగ మామ. ఆడిటర్ గారు, శాలరీస్ 2 రోజులు లేట్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఉండదు కార్తీక్. అంకుల్ చేత సంతకాలు పెట్టించి చెక్ బుక్ నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. టేక్ రెస్ట్ సార్. ఎలా పెట్టిస్తావు? ఆయనకంత నొప్పిగా ఉంటే అది తగ్గడానికి రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలే పట్టొచ్చు. అంకుల్ కి తగ్గాకే చెక్ బుక్ మీద సంతకాలు పెట్టి పంపిస్తాను. ఇంతకీ నీకు ఇక్కడ పని ఏంటన్నయ్యా? వదిన పిలుస్తుంది, వెళ్ళు. ఏ వదినే? చిన్నది అన్నయ్య. అది ఆ వదిన గొంతు కాదు, హారిక్ గొంతు. జలుబు చేసింది, అందుకే అలా ఉంది. జలుబు చేసిందా? పిక్చర్ నమ్మేశాడు. నీకే